పోలీస్ అవ్వాలని, టీచర్ అవ్వాలని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అసలు ఏం చదువుకున్నారు, అసలు సన్ రైజ్ అకాడమీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక ఇన్స్టిట్యూట్ కి మ్యాథమెటిక్స్ అవసరం అని తీసుకెళ్ళాను. పర్ డే నాకు వచ్చేసి 7,000 రూపీస్ ఇచ్చారు. 7,000 రూపీస్ ఇవ్వగానే వెంటనే నాకేమనిపించింది, అసలు జూనియర్ కాలేజీలో కూడా పనిచేయడం అవసరం లేదు, ఒక ఇన్స్టిట్యూట్ వ్యవస్థను పెట్టాలని 2018లో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఏరే డిస్ట్రిక్ట్ విద్యార్థులు అక్కడికి రాలేకపోయారు, ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ ఉన్న విద్యార్థులు వచ్చారు. సో ఇక్కడ కాదు, నేను ఇన్స్టిట్యూట్ పెట్టవలసింది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో పెట్టాలని. పోలీస్ అంటే దిల్సుఖ్ నగర్ అడ్డా, టీచర్స్ అంటే దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ అడ్డా అని హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సన్ రైజ్ అకాడమీ నాని యాదవ్ గారు. నమస్కారం నాని గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, బాగున్నాను. సో చాలా మంది టీచర్స్ అండ్ పోలీస్ అవ్వాలని, టీచర్ అవ్వాలని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అసలు ఏం చదువుకున్నారు, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, అసలు సన్ రైజ్ అకాడమీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మేడం, నేను ఐఎమ్ నాని యాదవ్, మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, తుంగదుర్తి మండలం, సంగం విలేజ్ మేడం. యాక్చువల్గా నేను మొత్తం గవర్నమెంట్ కాలేజీ, ఆల్సో ఈజ్ ఎంఎస్సి, ఆల్సో ఈజ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఎంఎస్సి అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను ఒక మారుమూల ప్రాంతంలో డిస్ట్రిక్ట్లో ఉండి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, సాయి శివాని జూనియర్ కాలేజ్, మరిపేట బంగ్లాలో కాలేజీలో పనిచేసేవాడిని. సో అక్కడ పనిచేస్తూ ఉంటే ఒక 2 years చేయగానే ఎస్ఆర్ హన్మకొండ కాలేజీకి వెళ్ళాను. సో అక్కడ కార్పొరేట్ అంటే ఏంటి అసలు అనేది తెలిసింది. సో మనము ఎప్పుడు గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కాలేదు నేను. సో మ్యాథమెటిక్స్ అంటే అప్పుడు 2011, 2012, 2010లో మంచి సాలరీస్ ప్రైవేట్ సంస్థలలో ఉండేది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, సైన్స్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఎంసెట్ ఎంసెట్లో సాలరీస్ మంచిగా ఇచ్చేది. సో ఐఎమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి, సో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఎంత స్కూల్ అసిస్టెంట్కి 4,000 చాలు. సో కాబట్టి అప్పుడు ఆర్థికంగా మంచిగా ఉండదులే అనే ఆలోచనతో కూడా అప్పుడు పెద్దగా లేదు. సో నాకు ఇంట్రెస్ట్ లేక ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నాను. సో 2015 వరకు కూడా ప్రైవేట్ కాలేజీలలో పనిచేసుకుంటుంటే 2016లో మా ఫ్రెండ్ ఒకతను ఆంధ్రాలో ఒక ఇన్స్టిట్యూట్కి మ్యాథమెటిక్స్ అవసరం అని తీసుకెళ్ళాడు నన్ను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మ్యాథ్స్ చెప్పాను, చాలా బాగుందని చెప్పారు. పర్ డే నాకు వచ్చేసి 7,000 రూపీస్ ఇచ్చారు. 7,000 రూపీస్ ఇవ్వగానే వెంటనే నాకేమనిపించింది, అసలు జూనియర్ కాలేజీలో కూడా పనిచేయడం అవసరం లేదు, ఒక ఇన్స్టిట్యూట్ వ్యవస్థను పెట్టాలని 2018లో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి నల్గొండ సిఐ ఏడుకొండల సార్, నేను ఇంకొక మా ఫ్రెండ్ మిత్రుడు, ముగ్గురం కలిసి చేశాము. సో 2017 నోటిఫికేషన్లో 18 నోటిఫికేషన్ వరకు అక్కడ పనిచేస్తూ అక్కడ కొంతమంది విద్యార్థులు చేశాను. ఏరే డిస్ట్రిక్ట్ విద్యార్థులు అక్కడికి రాలేకపోయారు, ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ ఉన్న విద్యార్థులు వచ్చారు. సో ఇక్కడ కాదు, నేను ఇన్స్టిట్యూట్ పెట్టవలసింది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో పెట్టాలని. పోలీస్ అంటే దిల్సుఖ్ నగర్ అడ్డా, టీచర్స్ అంటే దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ అడ్డా అని వెంటనే దిల్సుఖ్ నగర్ లో 2019లో ఎస్టాబ్లిష్ చేశాను మేడం, సన్ రైజ్ అకాడమీ HYD. సో ఎందుకంటే హైదరాబాద్ లో పెడితే చుట్టుపక్కల నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి కొంతమంది ఎక్కువ స్టూడెంట్స్ కి మీరు శిక్షణ ఇవ్వచ్చు అన్న థాట్ తో పెట్టి కొన్ని వేల మందికి ఇవ్వచ్చు. అక్కడ 100 మందికి ఇచ్చాను కానీ ఇక్కడ వేల మందికి ఇవ్వగలుగుతాను. సో ప్రోత్సాహం మా ఫ్రెండ్స్ కూడా ఉండి, అరే నువ్వు మ్యాథమెటిక్స్ మంచి సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్తావు కదా అని ఆలోచనతో నన్ను దిల్సుఖ్ నగర్ లో సన్ రైజ్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేశాను. అంటే అకాడమీ గురించి తెలుసుకునే ముందు అసలు మ్యాథ్స్ అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ, నేను సైన్స్ స్టూడెంట్. అసలు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అసలు ఎలా సంపాదించారు? ఎస్ మేడం, మీరు అన్నది కూడా కరెక్టే. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవని, ఆల్సో డిగ్రీ మళ్ళీ ఎస్వి కాలేజ్ సూర్యాపేటలో చదివేవని. సో ఎప్పుడు కూడా నేను పెద్దగా ప్రాక్టీస్ అయితే చేయకపోయేది. నా క్లాస్మేట్స్ కూడా ఎప్పుడు కూడా, అరే డిగ్రీలో మ్యాచ్ చేసాము, నా 10th క్లాస్మేట్స్ ఇప్పుడు కలుస్తారు బయట ఊళ్ళో ఉంది, అరే నువ్వేంటి ఇట్లా మారావు, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, యూట్యూబ్ లో చూశాను నిన్ను, అక్కడ కోచింగ్ సెంటర్ లో చూశాను, వేల మందికి ఫంక్షన్ హాల్లో క్లాసులు చెప్తాను ఏంట్రా అసలు అని పరిచయం అవుతారు. అంటే నేను టీచింగ్ చెప్తూ నేర్చుకున్నాను మేడం. ఇక్కడ నేను చెప్తూ నేర్చుకున్నాను. ఈ రోజు క్లాస్ చెప్పాలంటే ఒకప్పుడు ఎంత దాని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని. అంటే నేను ఫస్ట్ స్కూల్లో పనిచేసాను, దాని తర్వాత జూనియర్ కాలేజ్కి వెళ్ళాను, దాని తర్వాత డిగ్రీ కాలేజ్లో, దాని తర్వాత కోచింగ్ సెంటర్లో. అంటే ఇక్కడ నేను బేసిక్ నుంచి హై
అంటే 0 to హీరో అన్నట్టు మీనింగ్. డెఫినెట్లీ 0 to హీరో రేంజ్ లో చెప్పాను. ఆఖరికి ఐఐటి ఫ్యాకల్టీ కూడా గురుకులాలో గౌలిదుడిలో సిఓ క్యాంపస్ లో కూడా పనిచేశాను. ఐఐటి వాళ్ళకు కూడా పనిచేశాను. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించవలసిన అంశం ఉంది. ఇక్కడ నేను ఐఐటి చెప్పేటప్పుడు చాలా వేల మంది కూడా, ఒక 40 మంది ఉంటే అందులో 16 మందిని నేను ఐఐటి తీసుకొస్తే కనీసం నేను అలా చేరేసుకొని వెళ్ళిపోతుంటే ఆ స్టూడెంట్ గేట్ లో నుంచి లోపలికి వచ్చి కనీసం నమస్కారం కూడా పెట్టాడు. ఒక ఐఐటి స్టూడెంట్ చాలా వరకు నేను చాలా బాధపడ్డాను. అదే ఎందుకు పెట్టారంటే ఇప్పుడున్న ట్రెండ్ అలా ఉంది. కానీ అదే ఒక టీచర్ని, ఒక పోలీసుని, మా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిని తీర్చిదిద్ది ఒక 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయ్యి మన దగ్గరికి వస్తాడు కదా, అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాలు అతను మర్చిపోడు. తన రాతని, తన పిల్లల రాతలని మార్చడం అయితే ఆలోచనతోని నేను ఇన్స్టిట్యూట్ పెట్టడం కూడా జరిగింది మేడం. నాకు అదొక ఆలోచన. ఇప్పటికీ నేను గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు మేడం, చేయలేదు, చేయను కూడా. ఇక నా ఇన్స్టిట్యూట్ సోషల్ సర్వీస్ చేయడం నాకు చాలా ఇష్టం మేడం. ఓకే, సో ఇప్పుడు సన్ రైజ్ అకాడమీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎటువంటి కోర్సులు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది సన్ రైజ్ అకాడమీ? సో ఓకే, మా సన్ రైజ్ అకాడమీలో నేను మ్యాథమెటిక్స్ కాబట్టి నాకంటూ అనుభవం ఉంది. నాకు మ్యాథమెటిక్స్ మీద ఉన్న గ్రిప్ తోని నేను కోచింగ్ ఇవ్వడం పోలీసు అండ్ టీచర్స్. పోలీసులో ఒక పేపర్ నాది, ఎస్ఐలో ఒక పేపర్ మొత్తం చెప్తాను 200 మార్కులకి, కాబట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతాను. సో రెండోది టీచర్, అంటే టీచర్ జాబ్కు అంటే అందులో మ్యాథమెటిక్స్ చాలా, మీరు ఇప్పటిదాకా అడిగారు క్వశ్చన్ కూడా, ఏమడిగారు, మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం సార్ అన్నారు. సో అలాంటి మ్యాథ్స్ ని నేను టీచింగ్ చెప్తాను కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేసుకోవాలి. కాబట్టి మా దగ్గర ఎక్కువగా వేల మందికి పోలీస్ అండ్ టీచర్స్ ని నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. మా సన్ రైజ్ అకాడమీలో ఫ్రీ కోచింగ్ కూడా ఇచ్చాను మేడం. 1500 మందికి 2021లో రాసుకోండి. యూట్యూబ్ లో విద్యార్థులుగా ఎస్ మేడం, ఫ్రీ కోచింగ్ 1500 గణేష్ ఫంక్షన్ హాల్ లో, దిల్సుఖ్ నగర్ లో. చాలా ఇబ్బందులు కూడా అయినా మేడం. నేను కావచ్చు, మీరు అడగవచ్చు సార్ ఫ్రీ కోచింగ్ ఇస్తే మీకేంటంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. సో ఆఖరికి నేనే నా ఆస్తి నమ్ముకొని కూడా నేను మీకు ఇవ్వడం ఫ్రీగా చదువు చెప్పాను. ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు పిల్లలు. చాలా మంది ఫోన్ చేసి కూడా అంటారు, సార్ నా మ్యారేజ్ కి రావాలి, నా గెస్ట్ నేను ఆర్డర్ కాపీ తీసుకునే రోజు వచ్చారు సార్ మీరు. నాకు ప్రతిదీ కూడా అంటే రెస్పెక్ట్ అక్కడ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే మేడం, నిన్న కూడా ఒక అబ్బాయి డిఎస్సి ఎగ్జామ్ పరీక్ష రాయడానికి ట్రైనింగ్ నుంచి బయటకు వెళ్ళొచ్చి నన్ను కలిస్తానికి తెలుసున్నారు. నేను క్లాస్ పై నుండి పైకి వచ్చి నన్ను తీసుకొని వచ్చి టీ తాగి నాతో సెల్ఫీ దిగి ఫోటో పెట్టుకోమేడు. నాకు అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి సాటిస్ఫాక్షన్ మేడం. నేను చాలా రియల్ గా చెప్తున్నా మేడం. అబ్బాయి ఇక్కడ కొమరంభీం డిస్ట్రిక్ట్, మారుమూల ప్రాంతం, కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఆ అబ్బాయి ఇప్పుడు ఎస్ఐ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ అదే అబ్బాయి డిఎస్సి రాశాడు. సో పోలీస్ అండ్ టీచర్ ట్రైనింగ్ రెండు ఇస్తారు? ఎస్ మేడం, రెండు ఇస్తారు. అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ రెండు. అంటే ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అనేది, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి విద్యార్థులు. ఎందుకంటే సార్ ఏం చెప్తున్నాడు ఏందనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఆన్లైన్ ఇవ్వలేదు మేడం. నౌ ప్రజెంట్ గా ఓన్లీ ఆఫ్లైన్ మ్యాథమెటిక్స్ ఇస్తున్నా. అది కూడా నేను ఫ్రీగా ఇస్తున్నా, తక్కువ కాస్ట్, అసలు రూపాయి లేదు. మన యూట్యూబ్ ఛానల్ పోండి, ఎవ్రీడే నేను మా సన్ రైజ్ అకాడమీ HYD యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే యూట్యూబ్ లో మ్యాథమెటిక్స్ చెప్తాను మేడం. ఏది బెటర్ అంటే మీ ప్రకారం, ఆన్లైన్ క్లాస్ బెటర్ అంటారా, ఆఫ్లైన్ క్లాస్ బెటర్ అంటే? స్టూడెంట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కడ వింటారు? మీరు అడిగిన క్వశ్చన్ కి చాలా మంది విద్యార్థులు కూడా ఈ కరోనా వచ్చిన కాంచి ఆన్లైన్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది అతనికి ఏంటి, అమ్మా నేను ఆన్లైన్ తీసుకోవడం వల్ల నాకు జాబ్ 1 మార్కుతో మిస్ అయింది, 2 మార్కులతో మిస్ అయింది అంటే మీకు అర్థమైపోవాలి. జాబ్ మిస్ అయిందంటే ఆన్లైన్ అనేది 80% లాస్ విద్యార్థి. ఎందుకంటే ఆన్లైన్ లో పిల్లవాడిని సాటిస్ఫై చేయలేము. డెఫినెట్లీ సబ్జెక్టు విపరీతమైన సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేడు లెక్చరర్ కూడా. సో కాబట్టి ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ బెస్ట్ కోచింగ్. ఎక్కడైనా తీసుకోమను, ఆఫ్లైన్ ఈజ్ బెస్ట్. ఇంకొకటి లాంగ్ ప్రిపరేషన్ లో ఉండాలన్నా మరి షార్ట్ టర్మ్ కోర్సెస్ బెటర్, లాంగ్ టర్మ్ కోర్సెస్ బెటర్ అంటే ఇక్కడ మీరు అడగవలసింది క్వశ్చనింగ్ లాంగ్ టైమ్ అండ్ షార్ట్ టర్మ్ అన్నారుగా మేడం. మీరు అడిగిన క్వశ్చన్ లో 2 మీనింగ్లు ఉంటాయి. కానీ మన తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా కోచింగ్ నోటిఫికేషన్, ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిందాక నెక్స్ట్ డే బ్యాగ్ చదువుకొని హైదరాబాద్కి వచ్చి కోచింగ్ పోదాని అనుకునే విద్యార్థులు 90%
కోచింగ్ తీసుకుంటారో వారు 100% సక్సెస్ అవుతారు. అంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పేపర్ కఠినాన్ని చూస్తే 2008, 2009, 2012, 2013లో వచ్చిన పేపర్ కాదు ఇక్కడ. ఎందుకు? నిరుద్యోగత పెరిగింది కాబట్టి పేపర్ ఎనాలిసిస్ కూడా పేపర్ క్వశ్చన్ కఠినమైన ప్రశ్నలు అవడం జరుగుతుంది. సిలబస్ హెవీ సిలబస్ పెడుతున్నారు. ఎందుకంటే ఫిల్టర్ చేయాలి విద్యార్థులని. జాబులు తక్కువ, నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఫిల్టర్ చేయాలి? క్వశ్చన్ పేపర్లో కఠినమైన ప్రశ్నలు ఇవ్వాలి. కఠినమైన ప్రశ్నలు ఇచ్చినప్పుడు తెలివైన విద్యార్థి మాత్రమే ఉద్యోగం వస్తుంది. కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ అనేది అవసరం మేడం. అండ్ టీచర్స్ ట్రైనింగ్ వస్తే అసలు టీచర్ ఎందుకు అవ్వాలి, ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి టీచర్? ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ టీచర్ అయితేనే బెటర్ అబ్బా, ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, దేనికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, పిల్లలకి హాలిడేస్ వస్తే మనకి హాలిడేస్ అంటారు. దాంతో పాటు అసలు టీచర్ అయితే ఎటువంటి లాభాలు మనకు ఉంటాయి? రైట్, మీరు అడిగిన క్వశ్చన్ లో ఒకటి, టీచర్ జాబ్ అంటే అది ఒక తెలుగులో చెప్పన్నా ఎక్కడా బాధపడిన అవసరం లేదు, ఒక ప్యాషన్. అదొక ప్యాషన్, అదొక వ్యసనము కూడా అనుకోవచ్చు. ఎందుకంటే టీచర్ జాబ్కు ఉన్న విలువ ఈ ప్రపంచములో ఎవరికి లేదు. కన్నా తల్లి తండ్రి తర్వాత మరొకరికి ఉంది విలువ అంటే అది గురువుకు మాత్రమే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా గురువు కావలసిన అనే కోరిక ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఎన్ని రోజులైనా కూడా పోరాడుతాడు. ఖచ్చితంగా టీచర్ జాబ్ అదొక ఫ్యాషన్ మేడం. సో టీచర్ జాబ్ అయితే కొన్ని వేల మందిని తీర్చిదిద్దగలుగుతాడు, కొన్ని వేల మందికి నిరుద్యోగస్తులు. సో టీచర్ ట్రైనింగ్ లో కూడా, టీచర్ జాబ్స్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయి మనకు. గవర్నమెంట్ జాబ్స్ లో కూడా గురుకుల్ టీచర్స్ అని చెప్పి, ఎలిమెంటరీ టీచర్స్ అని, హై స్కూల్ టీచర్స్ అని, ఏది బెస్ట్, వేటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మన తెలంగాణలోకి వచ్చేసరికి టీచర్ పోస్టులు 3 రకాలుగా తీసుకోవచ్చు ఇక్కడ. ఒకటి గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ పల్లెటూర్లలో ఉండేటివి. రెండవది గురుకుల స్కూల్స్. మూడవది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందుకు, ఇప్పుడు కాదండి, ఇంతకు ముందుకు సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్ అది ఆదర్శ పాఠశాలని మోడల్ స్కూల్స్. ప్రతి మండలానికి ఒకటి ఉంది. సో ఈ 3 స్కూళ్ళల్లో మనకు లెక్చరర్స్ ఉంటారు. ఇందులో ఏ లెక్చరర్ అయినా కూడా గవర్నమెంట్ హై స్కూల్ని కోరుకుంటాడు మేడం. గవర్నమెంట్ హై స్కూల్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హై స్కూల్ పల్లెటూర్లలో ఉండే వాతావరణం కావచ్చు. రెండవది, ఇక మీరు నన్ను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడగడం అవసరం లేదు, మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5:35 వరకే ఎనఫ్ అవుతుంది మేడం. కరెక్ట్. సో కాబట్టి గవర్నమెంట్ టీచర్ తన విలేజ్ దగ్గరలో ఉండి వాతావరణంతో ఉంటాడు కాబట్టి ఆ టీచర్ పోస్ట్ చాలా విలువైన, చాలా కోరుకుంటారు. సో తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ ఈ 3-4 days లో, అంటే ఆగస్టు 10వ తారీఖు లోపల మీకు రెస్పాన్స్ షీట్ వస్తుంది మేడం, కీ పేపర్ వస్తుంది. సో రెస్పాన్స్ షీట్ వచ్చిన 5 రోజులలో ఆగస్టు 15 నుంచి 20వ తారీఖు కల్లా మనకు రిజల్ట్ వస్తుంది మేడం. 100% వేగవంతంగా జరుగుతుంది మేడం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఖచ్చితంగా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు కావాలంటే టీచర్స్ ని ఇమ్మీడియట్లీగా పోస్ట్ ఆర్డర్ కాపీ ఇచ్చి టీచింగ్ పోస్ట్ స్కూళ్ళలోకి పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఉర్రూతలుగుతుంది. సో ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. సో ఎందుకంటే సెప్టెంబర్ 6వ తారీఖు గురు పూజోత్సవం కల్లా ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులందరినీ ఆ రోజు అక్కడ ఉన్న విద్యార్థులతోని గురు పూజోత్సవం చేయించుకోవాలని కూడా అనుకుంటున్నారు చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు తెలిసిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్స్ అలాట్. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సుల గురించి, ఎస్పెషల్లీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ అండ్ పోలీస్ ట్రైనింగ్ గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.